తలం వచ్చాడు. మనం ఎలా క్రిస్మస్ చేసుకోలేదు. సో న్యూ ఇయర్ కూడా గ్యాదర్ అవ్వలేదు కాబట్టి న్యూ ఇయర్ బాగుంటుంది అన్నట్టుగా దేవుడు తలం చూస్తే గ్యాదర్ అయ్యాడు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని సంవత్సరంలో ప్రభువా నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. యేసయ్యా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని అవును ప్రభువా నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రతి ఒక్కరికి ఇది కావాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీ ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. యేసయ్యా నాలో మంచి కార్యాలన్నీ మళ్ళా తిరిగి జీవింపజేయండి. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. యేసయ్యా ఆత్మీయ వరములతో నా కుటుంబాన్ని నన్ను అభిషేకం చేయుమయా. Once again ఆత్మీయ వరములతో యేసయ్యా మాము అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా కుటుంబములో ప్రవహింపజేయుమయా. ప్రతి కుటుంబంలో ఇది కావాలి. జీవనదిని నా కుటుంబంలో ప్రవహింపజేయుమయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు యేసయ్యా. 2026 ప్రతి కుటుంబంలో కూడా ప్రభువా ఈ జీవనది ప్రవహించును గాక. ఈ జీవజల నదులు ప్రవహించును గాక యేసు నామములో దేవా. ఏ కుటుంబం అయితే ప్రభు నీ ఎదుట మోకరించిందో ప్రభువా, ఏ కుటుంబం అయితే నీ ఎదుట సాగిల పడుతుందో తండ్రి ప్రభువా, అయా కుటుంబంలో తండ్రి ప్రభువా ఈ జీవజల నదులు ప్రవహించును గాక నా చెల్లెడ యేసు నామములో లెహెంద లీసా ప్రకియానమా. ఓ థాంక్ యూ మాస్టర్ లార్డ్ జీసస్. అయా ఈ జీవజల నదులు ప్రవహించును గాక యేసు నామములో తండ్రి ప్రభువా. ప్రతి ఆత్మీయ జీవితంలో ఈ జీవజల నది ప్రవహించును గాక యేసు నామములో ప్రభువా. ఆ ఎండిన ఎముకలు ప్రభు మరలా జీవింప చేయాలి తండ్రి ప్రభువా. ఆ శరీర క్రియలని నశింప చేయబడాలి యేసు నామములో తండ్రి ప్రభువా. దేవానికి వందనాలు అయ్యా. ప్రతి బిడ్డ కూడా ప్రభా, ప్రతి విశ్వాసి కూడా తండ్రి ప్రభువా
ఆత్మీయ వరములతో నింపబడుదురుగాక, ఆత్మాభిషేకముతో నింపబడుదురుగాక తండ్రి ప్రభువా. ఆత్మ చేత నడిపించబడుదురుగాక. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నావు తండ్రి ప్రభువా. అవునయ్యా, ఆత్మాభిషేకం అనేది ప్రతి ఒక్కరిపై ఉండునుగాక తండ్రి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా నీ అభిషేకం, నీ ఆత్మ లీడ్ చేయునుగాక నా చురేడని యేసు నామములో తండ్రి ప్రభువా. Thank you, Lord. Thank you, Master Lord Jesus. Rehende lima sobre katonasia. La braha kotonosia hande lima sobre. దేవానికి వందనాలు యేసయ్యా. అయ్యా తండ్రి ఇదిగో ప్రభువా, ఈ సమయం అంతా కూడా ప్రభువా నీ స్వాధీనపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ మహిమ చేత నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ ప్రభావము చేత నడిపిస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. ఓ రెహెందే లిమా sobre ketenia namo sobraha. Yes, thank you, Lord. అయ్యా, మీరున్నది ఒక గృహము కాదు కానీ తండ్రి ప్రభువా, అయ్యా మీరందరూ కూడా ఒక మహిమ మేఘము కింద ఉన్నారు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఈ మహిమ మేఘములో ఉన్న వీరందరి జీవితాల్లో ఈ దినమున అద్భుతాలు జరుగును గాక, ఈ దినమున ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక యేసు నామములో తండ్రి ప్రభువా. ఈ దినమున వీరి జీవితాల సూచక క్రియలు జరుగును గాక యేసు నామములో దేవా. ఈ దినమున వీరి జీవితాల అద్భుతములు జరుగును గాక. ఎందుకంటే నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. yes, my God can do the miracles. hallelujah. నా దేవుడు ఎలాంటి అద్భుతాలైనా చేయగలడు మీ జీవితాల్లో, if you believe. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నమ్మగలిగితే నా దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నా దేవుడు అద్భుతం చేయడానికి నువ్వు నీ దేవుని ఎలా చూస్తున్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో? నీ దేవుని ఒకే విధంగా చూడు. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ 2026 మొదటి నెల నుంచే నా దేవుడు నా జీవితాన్ని అద్భుతముగా మార్చబోతున్నాడు. అద్భుత రీతిగా నా దేవుడు నడిపించబోతున్నాడు. అద్భుతాలతో నా దేవుడు నన్ను ముందుకు తీసుకువెళ్ళబోతున్నాడు. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ జీసస్. ప్రభువా, అద్భుతాలు చేయువాడుగా తండ్రి ప్రభువా, మా ఎదుట నువ్వు నిలబడ్డావు, నీకు వందనాలు యేసయ్యా. అవును తండ్రి, ఐగుప్తుల ఇశ్రాయేలు ఎదుట తండ్రి ప్రభువా ఏ విధంగా అయితే తండ్రి ప్రభువా అద్భుతాలు చేయువాడిగా వారిని బయటకు తీసుకొచ్చావు తండ్రి ప్రభువా. అయ్యా, ఈ దినము తండ్రి ప్రభువా అద్భుతాలు చేయువాడుగా తండ్రి ప్రభువా మా ఎదుట మీరు నిలబడినందుకు నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ జీసస్. ప్రభువానికి వందనాలు యేసయ్యా. తండ్రి, నీ బిడ్డల ప్రతి అవసరం ఎరిగిన దేవుడు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే అద్భుతములు జరుగును గాక. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ఆశ్చర్యమైన క్రియలు జరుగును గాక యేసు నామములో తండ్రి ప్రభువా. నమ్మడానికి సహాయం దయచేయండి, వీరికి విశ్వసించడానికి సహాయం దయచేయండి, నీ అద్భుతాలను రిసీవ్ చేసుకోవడానికి సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు అయ్యా. తండ్రి ఇదిగో ప్రభువా, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడే వారికి నిలబెట్టావు తండ్రి వీరి జీవితాలు అద్భుతాలు చేయడానికి దేవా. నీకు వందనాలు యేసయ్యా. ఈ సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఆ మాట వీరి జీవితానికి ఒక అద్భుతముగా మీరు ప్రభువా మలచమని అడుగుతున్నాను దేవా. నీ కృపనిచ్చి నడిపించమని మంచిడైన యేసుక్రీస్తు నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ముందు 6 దినాలు అన్నీ చేశాడు దేవుడు. అన్నీ చేసేసి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ అందుట్లో సమకూర్చి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అందుట్లో పంపించాడు. పంపించిన తర్వాత ఏమన్నాడు? అన్నిటిని మీరు అనుభవించవచ్చు అన్నాడా? అన్ని మీరు చేయొచ్చు అన్నాడా? అన్ని చేయొచ్చు అన్నాడా? చేయండి, ఇది మీకోసమే సృష్టించా. ఈ ఏదైనా వనాన్ని మీకోసమే సృష్టించా. కానీ ఇందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి, కొన్ని చేసేవి ఉన్నాయి, కొన్ని చేయకూడదు ఉన్నాయి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పమన్నది కాకుండా చేయకూడదు కూడా చేసి వాళ్ళు ఏమయ్యారంటే కష్టాలు బాధపడ్డారు. అలాగే 2026ని దేవుడు ఒక ఏదైనా వనంలాగా చేశాడు. ఒక ఏదైనా వనంలాగా సృష్టించి ఈ 2026లోకి నేను నడిపించాడు దేవుడు. అంటే 2026లోకి దేవుడు నేను నడిపించాడు ఈ సంవత్సరంలోకి. అంటే ఈ సంవత్సరంలో నీకు 12 నెలలకు కావాల్సిన ప్రతిదీ దేవుడు ఇచ్చేశాడు. నీకు ప్రతిదీ సమకూర్చి ఈ సంవత్సరంలోకి నేను పంపిస్తూ అన్నాడు దేవుడు. ఏమనంటే ఈ సంవత్సరంలో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకూడనివి కూడా ఉన్నాయి. కొన్ని ముట్టవలసినవి ఉన్నాయి, కొన్ని ముట్టకూడనివి కూడా ఉన్నాయి నీ జీవితంలో. అంటే ఎలా ఉన్నారంటే 3 వాయిస్ అంటాడు కదా, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎలా? ఏం లేక? జ్ఞానం లేక. 2026లో దేవుడు అన్ని సమకూర్చి పెట్టాడు. నీకు అన్ని సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు. నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదు అనేది కూడా దేవుడు చెప్తున్నాడు. ప్రతిదీ 2026లో దేవుడు అన్ని సమకూర్చి పెట్టేశాడు నీకు.
ఇది ఒక ఏదైనా వనం లాంటిది 2026. సమస్తాన్ని దేవుడు నీ చేతికి అప్పగించింది, దేవుడు నడిపించాడు. నువ్వు ఏది తీసుకుంటావో అది నీ ఇష్టం. మంచి తీసుకుంటావా 12 నెలలు కూడా నీ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది. లేదు కొంచెం రాంగ్ వేలో వెళ్తావా ఇబ్బంది పడిపోతుంది. సో ఏది మంచి చెడు ఎక్కడ పెట్టాడు దేవుడు నీ దగ్గరే పెట్టాడు. ఇంకా 2026లో జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళాలంటే మనం ఎవరు గైడ్ చేస్తారు అంటే దేవుని వాక్యమే మనం గైడ్ చేస్తారు. సో ప్రతిదినము వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని మెడిటేట్ చేయండి. ఏది మంచో ఏది చెడో దేవుని వాక్యం మీకు బోధిస్తుంది. 2026 చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. సో తన స్వ